నేను ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ చాలా పెద్ద ప్రమాదమైన పరిణామాలను సృష్టించగలదు. అదే అపార్థం, మిస్అండర్స్టాండింగ్. ఇది ఈ రోజుల్లో చాలామంది జీవితంలో అర్థం కాకుండానే తన యొక్క విలువైన బంధాలను కావచ్చు, లేదంటే ఫ్రెండ్షిప్ మధ్య కావచ్చు, ఏ టైప్ అయిన సిచ్యువేషన్స్లో చాలా పెద్ద ప్రమాదమైన పాత్రని పోషిస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఒక ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఎక్కడైనా ఒక విషయాన్ని మనకి తెలిసిన, ఎవరి ద్వారా అయినా కొత్త విషయాలు మనకి ఎవరైనా చెప్పినా మనం ఎలా ఆలోచిస్తామో, మనం నమ్మే వ్యక్తి అబద్ధం చెప్పడు కదా అని ఆలోచిస్తాం. సో మనకేమవుతుందంటే అన్ని పరిస్థితుల్లో నిజాలే చెప్తారు, లేదా వాస్తవాలు తెలుసుకొనే మన ముందు మాట్లాడతారు అని మనం నమ్ముతూ ఉంటాం. ఎందుకంటే మనం ఒక వ్యక్తితో కావచ్చు, ఎవరితో అయినా కొంచెం ట్రావెల్ అయిన తర్వాత వాళ్ళని మనం నమ్మేస్తాం. ఒక్కోసారి ఆ నమ్మకం చాలా పెద్ద ప్రమాదమైన పాత్రను పోషిస్తుంది. అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైనా మనము ఏ విషయాన్ని మన చెవుకొచ్చినా, లేదంటే ఏ వ్యక్తి ద్వారా మనకి విషయాలు తెలిసినా, ఎంతవరకు వాస్తవం ఉంది అని తెలుసుకోకుండా మనం ఏ వ్యక్తి పట్ల కావచ్చు, ఏ రిలేషన్లోనే కావచ్చు, ఎక్కడైనా మనము పూర్తిగా తెలుసుకోకుండా మనము ముందుకెళ్తే మాత్రం చాలా చాలా పెద్ద ప్రమాదం. అంటే ప్రమాదం అంటే ఒక మంచి విలువైన రిలేషన్స్ని కోల్పోయే పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు అందరితో బాగుంటావనే గ్యారెంటీ లేదు. కొంతమందితో నువ్వు జెన్యూన్గా ఉండొచ్చు, చాలా అద్భుతంగా ఉండొచ్చు. ఫ్రెండ్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ గురించి నేను మాట్లాడుతున్నా. నువ్వు అందరితో బాగుండకపోవచ్చు, కొంతమందితో బాగుంటావు. ఇప్పుడు నువ్వు బాగున్న వ్యక్తులు ఎవరైనా ఒక సిచ్యువేషన్ నీ దగ్గరకు వచ్చి చెప్పిననుకో, యాజ్ టీజ్ చెప్తారని గ్యారెంటీ లేదు. అది మనం తెలుసుకోవాలి ఫస్ట్ వినే ముందు. ఒక సిచ్యువేషన్, ఫర్ ఎగ్జాంపుల్, ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఒక వ్యక్తి రోడ్డు మీదకి వెళ్తున్నాడు, యాక్సిడెంట్ జరిగింది, అర్జెంటుగా నీకు ఫోన్ చేసిండు, రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నాడు. అదే విషయాన్ని నీ దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు కొంచెం ఆ సిచ్యువేషన్స్ని, రోడ్డు మీద కారో బైకో యాక్సిడెంట్ జరిగింది, ఇలా మా ఫ్రెండ్ చెప్పిండని ఒక సిచ్యువేషన్, ఒక చిన్న విషయాన్ని, నీకు తెలిసిన తోచిన విషయాన్ని కలిపి ఇంకో మూడో వ్యక్తికి నువ్వు చెప్తావు. అలా ఒక సిచ్యువేషన్స్ నుంచి ఇంకో సిచ్యువేషన్ యాడ్ అవుతూ ఉంటుంది, ఒక పర్సన్ టు పర్సన్ చేంజ్ అయ్యే కొద్దీ. ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం క్యాజువల్గా మాట్లాడుకోవడానికి చాలా సరదాగా అనిపించవచ్చు. కానీ ఆ సిచ్యువేషన్స్లో ఒక రిలేషన్ కావచ్చు, ఒక ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటే ఎలా ఉంటాయి? ఇప్పుడు ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి, పలానా వ్యక్తి నీ గురించి ఇలా మాట్లాడుతున్నాడు అనగానే, మనకు ఆ వ్యక్తి ఎవరైతే మన గురించి వేరేలా మాట్లాడుతున్నాడు అని మన దగ్గరకు వచ్చి చెప్తే మనకి ఆటోమేటిక్గా ఫస్ట్ కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి పడని వ్యక్తి గురించి వేరే వాళ్ళు ఖచ్చితంగా ఇంకోలా మాట్లాడతారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు చాలా ఉంటారు ఇక్కడ. సో మనం ఏం చేస్తాం ఇక్కడ అంటే, నిజాన్ని పూర్తిగా మనం తెలుసుకోకుండా అతని పట్ల కోపాన్ని పెంచుకుంటాం. సో ఆ గ్యాప్ పెరుగుతుంది. బట్ ఆ సిచ్యువేషన్స్లో నువ్వు అతను ఎంతవరకు వాస్తవాలు నీతో చెప్తున్నాడు అనేది మనం తెలుసుకోకపోతే మాత్రం చాలా చాలా గొప్ప బంధాలను కూడా నువ్వు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటున్నా అంటే, ఈ రోజున అపార్థాల వల్ల ప్రతి ఇంట్లో సమస్య మొదలవుతుంది. ఎందుకు ఇలా ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నా అంటే, రెగ్యులర్గా మనం చూసే సమస్యల్లో అతి పెద్ద సమస్య
సృష్టించుకోవడానికి అంటే ఏ సమస్య అయినా క్రియేట్ అవ్వడానికి ముఖ్య కారణమైన పాత్రను పోషిస్తుంది మిస్అండర్స్టాండింగ్. ఇప్పుడు ఈ మిస్అండర్స్టాండింగ్ నుంచి ఈ అపార్థాల వల్ల మనం బయటకు ఎట్లా రావాలి, మనం ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు, ఎవరిది ఇందులో తప్పు ఉంటుంది, వినేవాళ్ళదా లేదా చెప్పేవాళ్ళదా అనే విషయాలు మనం అర్థం చేసుకుంటే, నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను ఈ మిస్అండర్స్టాండింగ్ నుంచి బయటపడే మార్గము చాలా సింపుల్గా చెప్తా. ఎవరైనా నీ దగ్గరికి ఒక విషయాన్ని పలానా వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు, పలానా వ్యక్తి ఇలా చేస్తున్నాడు అని నీ దగ్గరకు వచ్చి చెప్తే అతను చెప్పే మాటలు నువ్వు రికార్డ్ చేసుకో. అతని ముందే నువ్వు రికార్డ్ చేయి. అది ఎంతవరకు వాస్తవమో తెలుసుకున్న తర్వాతనే ఒక పర్సన్ మీద నీ అభిప్రాయాన్ని క్రియేట్ చేసుకో. ఎందులో వాస్తవం లేకుండా నువ్వు ఒక వ్యక్తి మీద అభిప్రాయాన్ని నువ్వు చెప్పలేవు కదా. ఇప్పుడు నువ్వు అతను చెప్పే మాటలు నువ్వు రికార్డ్ చేసుకో. అతను రికార్డు చేయకుండా లేదు అంటే అప్పుడే అతను దొరికిపోతాడు. అతను చెప్పే మాటలు ఎంతవరకు వాస్తవం ఉందో అతని నెక్స్ట్ మూమెంట్లోనే నీకు తెలిసిపోతుంది. అసలు నీ దగ్గరకు వచ్చిన పర్సన్ సరైన విషయాన్ని చెప్పడానికి వచ్చిండా లేదంటే అనవసరపు విషయాన్ని నీ పట్ల క్రియేట్ చేస్తున్నాడా. సో ఇది చాలా ముఖ్యం. ఇది ఎలా సాధ్యం అని అనుకోవచ్చు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరూ నిజాలే చెప్తారు, నిజాలే మాట్లాడతారని ఎలా నువ్వు నమ్మగలవు? అది నేను అంటున్నా. సో విన్నట్టుగా చెప్పే వాళ్ళకన్నా విన్న దాంట్లో వాళ్ళకి నచ్చింది దాంట్లో కలుపుకొని ఇంకోలాగా చెప్పే వాళ్ళే చాలా మంది ఉన్నారు. కాబట్టి నిజంగా మాట్లాడే వాళ్ళు మనకి కంటికి కూడా కనపడట్లేరు. ఇలా నీ మైండ్ని నువ్వు క్రియేట్ చేసుకో. ఎందుకంటే ఏ రిలేషన్లో అయినా నువ్వు పూర్తిగా తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి వచ్చేస్తే ఎవరికి నష్టం అనేది నువ్వు తెలుసుకో. నీకే నష్టమని నువ్వు తెలుసుకో. పూర్తిగా తెలుసుకోకుండా పూర్తిగా ఏ విషయాలను గమనించకుండా ఒక వ్యక్తి పైన ఒక అభిప్రాయానికి రావడం వల్ల ఆ వ్యక్తికి నీ పట్ల ఉన్న మధ్యలో ఉన్న రిలేషన్ బ్రేక్ అయితే ఎవరికి నష్టం అనేది తెలుసుకో. ఒక విషయాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత నిజమని అనిపిస్తే నమ్ము, అబద్ధం అనిపిస్తే నెక్స్ట్ టైం ఆ అవకాశం ఎవరికి ఇవ్వకు, ఇంకో ఛాన్స్ ఇవ్వద్దు. నువ్వు వింటూ కూర్చుంటే రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, చెప్పేవాడు నీ చుట్టూ తిరుగుతాడు. చెప్పేవాడికి పని లేదేమో కానీ నీకు వినేవాడికి నీకు చాలా పనులు ఉన్నాయనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే సగం సమస్యలు గాలగలిచిపోతాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం. నువ్వు వింటూ ఉంటే ఈరోజు ఒక స్టోరీ చెప్తాడు, రేపు ఇంకో కథలు చెప్తారు, ఇంకో రోజు ఇంకో కథ చెప్తాడు. ఏదో ఒక రోజు నీ దగ్గర జరుగుతున్న విషయాలు కూడా వేరే వాళ్ళకి చెప్పడానికి గ్యారంటీ లేదు. అందరింట్లో గురించి నీ దగ్గరకు వచ్చి మాట్లాడిన వ్యక్తులు నీ ఇంట్లో జరిగినాయి వేరే ఇంట్లో చెప్పరనే గ్యారంటీ ఎవ్వరు ఇవ్వలేరు కదా. సో జాగ్రత్త పడాల్సింది చెప్పేవాళ్ళు కాదు, వినేవాళ్ళు ఇక్కడ జాగ్రత్త పడాలి. సో చెప్పేవాడు చెప్పుకుంటూ పోతాడు, కానీ నువ్వు వినేవాడివి ఎంత వినాలి, ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలుసుకో. నువ్వు ప్రతిదీ మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల నష్టం నీకు జరుగుతుంది. వాస్తవాలు తెలుసుకున్న తర్వాతనే ఒక విషయానికి రా. ఈ రోజుల్లో చాలామందికి అతి పెద్ద ప్రమాదమా ఒక ఆయుధమా లేకుంటే ప్రమాదకరమైన ఒక టూ మచ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కూడా జరుగుతున్న విషయాలకి కారణం ఈ మిస్అండర్స్టాండింగ్ అపార్థాల వల్లే అని మనం తెలుసుకోవాలి. బయటపడడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఎవరు కూడా నిజాలు మాట్లాడతారనే గ్యారంటీ లేదు. నీ దగ్గరకు ఒక వ్యక్తి కావచ్చు, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఒకటి వాళ్ళకి టైం పాస్ కోసమో లేదంటే వాళ్ళకి ఖాళీ సమయం ఉందనో లేదంటే నీ పట్ల రిలేషన్ అయ్యి ఉండొచ్చు. నీ పట్ల నిజాయితీగా నీతో గడపాలి అనే ఒక సమయం చాలా తక్కువ మంది ఉంటారు. అది కూడా నీకు కళ్ళల్లో తెలిసిపోతుంది నిజంగా వచ్చిందా లేదంటే వాళ్ళకి స్పేస్ దొరికిందని నీ దగ్గరకు వచ్చిందా లేదంటే నువ్వు వేరే వాళ్ళతో మంచిగా ఉన్నావు అది వాళ్ళకి నచ్చక ఏదో విషయాలు నీకు చెప్పి మీ మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి వచ్చిండ్రా అనేది కొన్ని చూసుకో.
ఒక్కసారి నువ్వు నేను చెప్పిన ప్రతి మాటలు ప్రశాంతంగా ఆగి ఆలోచించి నీ యొక్క బ్యాక్ సైడ్లో, అంటే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఎక్కడెక్కడ ఏ సిచ్యువేషన్స్ జరిగినాయి, ఎవరెవరు ఏ విషయాలు మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన మాట్లాడి రకరకాల మాటలు మాట్లాడిన వ్యక్తుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసు. చెప్పినవాడు ఎటువంటి నష్టపోడు, విన్నవాడు ఆలోచిస్తే ఆ అపార్థాల నుంచి బయటపడవచ్చు. ఇది చాలా ముఖ్యమైన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలే. వయసులో పెద్ద చిన్న అనే తేడా లేదు. ఇక్కడ మనిషి ఒక రిలేషన్లో కావచ్చు, ఒక ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ రిలేషన్లో అయినా ముందుకెళ్ళాలంటే ప్రాపర్గా తెలుసుకొని విని అన్ని గమనించి ముందుకెళ్ళాలి అనే విషయాలు మనం బాగా తెలుసుకోవాలి. ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి మారుతున్న సిచ్యువేషన్స్కి కారణాలు చాలా వస్తాయి. ఇప్పుడు ఇంకో విషయాన్ని చాలా క్లియర్గా చెప్తా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, పలానా వ్యక్తి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు ఏదైనా ఊహించుకోవచ్చు. ఒక వ్యక్తి వచ్చి నువ్వు లేనప్పుడు నీ గురించి రకరకాలుగా మాట్లాడతారు. అలాంటి వ్యక్తులకి చాలా అంటే ఒక ఫిలాసఫీ, ఒక ఓషో రజనీష్ ఫిలాసఫీ ఒక చిన్న మాట ఏం చెప్పిండంటే, అలాంటి వ్యక్తుల గురించి ఒక చిన్న లైన్ ఉంది. నువ్వు వేరే వాళ్ళ గురించి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్తున్నావు అంటే నువ్వు 4 గోడలకో లేదంటే విగ్రహాలకో కాదు, నువ్వు చెప్పేది ఒక మనిషికి చెప్తున్నావు. ఆ చెప్పిన మనిషి ఎక్కడొక చోట నువ్వు చెప్పిన మాటలు చెప్పడానికి గ్యారంటీ లేదు. సో నువ్వు నిజం చెప్తే నువ్వు సేఫ్, నువ్వు అబద్ధం చెప్తే ఎట్లయినా తిరిగి నీ చెవుదాకా వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు చెప్పింది ఒక మనిషి ఎక్కువ రోజులు ఏ విషయాలు కూడా ఉంచుకోడు. అది నిజమైన కావచ్చు, అబద్ధమైన కావచ్చు, ఏ విషయాలైనా కావచ్చు. సో నువ్వు చెప్పింది విగ్రహానికో బొమ్మలకో గోడలకో కాదు, ఒక మనిషికని తెలుసుకోవాలి. సో జనరల్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మనుషుల యొక్క మైండ్ సెట్ కావచ్చు, అభిప్రాయాలు కావచ్చు, ఏ సిచ్యువేషన్స్ కావచ్చు, ఎలా మారుతున్నాయనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఎవరు ఏది చెప్తే అదే నిజం అనే భ్రమలో బతికితే మాత్రం నష్టపోయేది నువ్వే, కోల్పోయేది విలువైన బంధాలు నువ్వే అని తెలుసుకో. సో చెప్పే వాళ్ళది తప్పు లేదు, వినే వాళ్ళది తప్పు. విని ఎంత నిజం ఉందో తెలుసుకొని నిర్ణయం తీసుకో. ఒకసారి తప్పు చెప్తున్నాడంటే అతన్ని దృష్టిలో పెట్టుకో, అతని మాటలకి దూరంగా ఉండు, వీలైతే వాళ్ళకే దూరంగా ఉండు. ఈరోజు కాకపోయినా రేపైనా నీకు నష్టం. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాటలు కరెక్ట్ వేలో అర్థం చేసుకోగలిగితే నీకు అర్థమవుతుంది, నా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, థాట్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది.